హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో బిగ్ బాస్ సీజన్ 8 మనం చూస్తూనే ఉన్నాము అండ్ సెకండ్ వీక్ ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది. బట్ లిటరలీ ఐఎమ్ సేయింగ్ లైక్ ఈయన హౌస్లో ఉండుంటే మనకి ఇంకొన్ని ఆనిముత్యాలు వచ్చేవి, ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ డెఫినెట్లీ దొరికేదనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఈజ్ విత్ మీ, దట్ ఈస్ శేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. సో హాయ్ శేఖర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ బేబీ బాయ్. బేబీ బాయ్ ఎలా ఉన్నారు? బాగున్నాడు. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. ఓకే, ముద్దుగా ఉన్నాడు, మంచి కలర్ తో ఉన్నాడు. ఓకే. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా 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 హ్యాపీగా. యు గాట్ వెరీ ఎమోషనల్ ఎప్పుడైతే నాగార్జున గారు ఒక గుడ్ న్యూస్ అని చెప్పారు. సో ఏ తండ్రికైనా ఉండేదే. అంటే బేసికల్ గా ఇప్పటి వరకు శేఖర్ బాషా గారు అంటే లైక్ ఒక డల్ అవ్వడం కానీ, ఏడవడం కానీ, ఆ ఎమోషన్ ని బయట పెట్టడం ఇప్పటి వరకు మేము ఎప్పుడు చూడలేదు. బట్ యు గాట్ వెరీ ఎమోషనల్. సో ఏంటి ఎలా? అది 2-3 రీజన్స్ ఉంటాయి. మామూలుగా అయినా కూడా ఆనందం ఉండేది, బట్ 2-3 రోజుల నుంచి కొంచెం టెన్షన్ ఉంది. నేను పక్కన లేని తనకి ఉండాల్సిన టైంలో అనేది ఒక బాధ ఉంటాయి. కొంచెం పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి. సో ఏంటి, ఏం జరుగుతుంది, ఎవరు చెప్పేవాడు లేరనే ఆ టెన్షన్లో ఉండే. దీనికి తోడు బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఒక ప్రెషర్ కుక్కర్ అది. దాంట్లో మనకి అంటే నాకే ప్రాబ్లం ఫీల్ అవ్వలేదు, కానీ ఒకటే కొంచెం ఫుడ్ కూడా డల్ అయింది. ప్రోటీన్స్ లేకుండా మొత్తం అవి కూడా కొంచెం నీరసంగా కూడా ఉంటాయి. సో ఈ అన్ని రకాలు మిక్స్ అయ్యి అలా బర్స్ట్ అయ్యారు అనమాట. ఓకే, సో బేసికల్ గా బిగ్ బాస్ విషయానికి వస్తే ఆ హౌస్ లో 1 డే ఉన్నా 2 days ఉన్నా అంటే లైక్ కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి కొంతమంది లైఫ్ లో. సో అలా మీకు అంటే లైక్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళక ముందు శేఖర్ గారిలో ఉన్నది, బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత వచ్చిన మార్పు ఏంటి? ఇట్స్ వెరీ ఎర్లీ బట్ స్టిల్. అంటే ఇంతకు ముందు తిరిగేట్టే ఇప్పుడు కూడా హ్యాపీగా తిరిగేద్దామేమో అనుకుని మామూలుగా తిరిగేసాను. తర్వాత అలా కుదరదని నాకు అర్థమైంది. ఇంత ఉంటుందా బిగ్ బాస్ కి, అంటే ఫేమస్ అవుతామని తెలుసు కానీ ఈ రేంజ్ లో ఫేమస్ అవుతామని ఊహించను కూడా లేదు. కాలు తీసి కాలు పెట్టడానికి కూడా కష్టమే అంతగా, కానీ ఇంత అభిమానం సంపాదించుకున్నాను నిజంగా. థ్యాంక్స్ టు బిగ్ బాస్, రియల్లీ. అందుకే అలాంటి అవకాశాలను వదులుకోకూడదు. ఎస్, సో బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ గట్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. నాకు ఎప్పుడైతే తెలిసిందో లైక్ మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నారని చెప్పేసి ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ అస్ అన్ ఆర్జే. మీ అంత గొప్ప కాకపోయినా బట్ ఐఎమ్ ఆల్సో నా లిటిల్ ఆర్జే. ఎస్, యా, అంటే ఆన్లైన్ ఎఫ్ఎం లో చేశాను, మన రేడియో అని. యా, సో కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బట్ ఎందుకో అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది. అంటే లైక్ యు ఆర్ వెరీ హ్యాపీ, ఫ్యామిలీలో ఒక న్యూ మెంబర్ వచ్చారు, దట్స్ వై మీరు వచ్చారు అని చెప్పేసి చాలా వరకు వినిపిస్తుంది. ఎంతవరకు అది నిజం? దట్స్ వెరీ ఫెయిర్ అని ఎలిమినేషన్ అండి. ఇక్కడ ఎవరినన్నా తప్పట్టాలంటే నన్ను తప్ప ఎవరిని తప్పడానికి లేదు, బిగ్ బాస్ని తప్పడానికి లేదు, అండ్ హౌస్ మేట్స్ని కూడా తప్పడానికి లేదు. నేనే విలన్, నేనే క్షమాపణ చెప్పాలి అందరికి. నేను రావాలని బలంగా ఫిక్స్ అయ్యి రావడానికి. ఒకటి ఏంటంటే, ఒకవేళ నేను ఉన్నా కూడా అప్పటిదాకా మంచి కంటెంట్ ఇచ్చాను, ఉన్నాము. మేబీ నెక్స్ట్ వీక్ నేను అంత కంటెంట్ ఇచ్చేవాడిని కూడా కాదేమో అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఫుడ్ లేదు నాకు కంప్లీట్గా. ఏంటంటే మిగతా అందరికీ అన్నీ అంటే ఏదో ఒకటి సర్వైవ్ అవుతున్నారు, ఎగ్ తింటున్నారు, చికెన్ ఉంది, మటన్ ఉంది అని. బట్ ఫర్ ఎ వీగన్ దట్ ఈస్ నథింగ్ అనమాట. యూర్ కంప్లీట్లీ వెజిటేరియన్ అండ్ ప్రోటీన్ పౌడర్ కూడా వాడకూడదని చెప్పి తీసుకెళ్ళిపోయారు. సో అయిపోతుంది, బ్యాటరీ అయిపోతుంది. ఇంకా ఎన్నాళ్ళు నేను ఉండి అని చెప్పి నీరసంగా ఉండడం కన్నా వచ్చేయడం బెటర్ కదా. ఇప్పుడు తర్వాత ఏమంటారంటే, ఇంత బాగా ఇచ్చిన శేఖర్ భాష ఇలా అయిపోయాడు, ఆల్రెడీ డల్ అయ్యాని 2-3 మాటలు వస్తున్నాయి. బట్ అలా ఉండడం కన్నా పోవడమే బెటర్ అనేది ఉండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, బిడ్డని చూసుకోవాలనే కోరిక ఇంకా ఎక్కువైంది. ఒక 70% ఉంటే ఇది ఒక 30% ట్రిగర్ చేస్తుంది. ఓకే, సో ఒక క్వశ్చన్, ఇట్స్ నాట్ అంటే లైక్ మీకు రిలేటెడ్ కాదు, బేసికల్ గా ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా మీరు వాయిస్ రేస్ చేస్తారు బికాజ్ యు ఆర్ ఆల్వేస్ ఒక ఫ్యాక్ట్ సపోర్ట్ ఉంటారు. కాబట్టి సోనియా అండ్ విష్ణుప్రియ విషయంలో ఏదైతే జరిగిందో ఒక స్టేట్మెంట్ ని పాస్ చేయడం జరిగింది సోనియా గారు, అండ్ యు ఆర్ ఆల్సో దేర్. బట్ అంటే లైక్ మీరు వాయిస్ రేస్ చేశారా? మాకు టెలికాస్ట్ లో అయితే కనిపించలేదు. ఎందుకు చేయలేదు? అంటే ఫస్ట్ బేసికలీ అక్కడ నాకు ఏం జరిగిందో తెలియదు. సో విష్ణుప్రియ వచ్చి చెప్పింది ఇట్లా అడల్టరేటెడ్ కామెడీ అని.
సో నేను అక్కడ వాయిస్ రైజ్ చేయడం అంటే మీ ఉద్దేశం ఏంటంటే No, I'm not బిగ్ బాస్ asking. కెమెరాకో లేకపోతే ఇట్లా జరిగింది అన్యాయం జరిగింది ఆహా. ఫైట్ చేయడం కాదు. నేను చెప్పింది చెప్తాను. అక్కడ జరిగింది ఏంటంటే ఇది చూసారో లేదో బయటకు వచ్చిందో లేదో చెప్పినప్పుడు నేను విష్ణుని కూర్చోబెట్టి చెప్పాను. మేబీ తర్వాత నామినేషన్ పాయింట్లో తీసి ఇట్లా రాజకీయం చేయడానికి వాడతారేమో. బట్ నువ్వు చెప్పాల్సింది ఏంటి అంటే అడల్టరేటెడ్ కామెడీ నువ్వు అట్లా చేసావు, నీకు ఇంతకుముందు పాత దాంట్లో నువ్వు ఇట్లాంటి ఐటమ్ సాంగ్స్ ఏమైనా చేసావు, ఇట్లా ఏదైనా మాట్లాడినా ఉన్నప్పుడు బూతులు మాట్లాడతారా ఇట్లాంటివి ఏవో మాట్లాడతారు. ఇక్కడ మాట్లాడేవా? నాకు ఎప్పుడు కూడా విష్ణుప్రియ అలా అనిపించలేదు. చాలా ఫెయిర్గా, చాలా జెన్యున్గా, చాలా ఇన్నోసెంట్గా అనిపించింది. మంచిగానే అనిపించింది. ఎప్పుడు కూడా తను లేదు అలా పృథ్వీతో ఊరికే సరదాగా ఫ్లట్టింగ్ మాట్లాడినా కూడా అది ఫ్లట్టింగ్ అనేది మనకి there is no adulterate అన్నది ఏమీ అనేది లేదు. సో వైల్ ఆవిడ అంటే లైక్ నామినేషన్స్ వేస్తున్నప్పుడు she used a point. నేను చెప్తా అక్కడ జరిగింది చెప్తా. ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉన్నాం. కూర్చున్నప్పుడు నేను చెప్పాను ప్రతిదానికి ఒక ఫారం ఉంటుంది. ఇప్పుడు అడల్టరేటెడ్ జోక్లు వేసుకున్నావు అనుకుంటే దానికి ఒక వేరే ఫారంలో నువ్వు జోక్లు వేసుకోవచ్చు. ఈ బిగ్ బాస్ ఫారం అనేది ఇది. ఇక్కడ నేను వేసాను లేదు కదా, ఇక్కడ నువ్వు చేస్తే అది తప్పు. అక్కడ అది కొన్ని చోట్ల అది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక ఏ సర్టిఫైడ్ సినిమాకి వెళ్ళాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ సినిమాలో అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ నువ్వు చేయకపోతే తప్పు, ఇక్కడ చేస్తే తప్పు. నువ్వు అదే అండి కొన్ని ఫార్మ్స్ ఉంటాయి. లేకపోతే యూట్యూబ్లో కూడా కొన్ని ప్రత్యేకమైన ఛానల్స్ ఉంటాయి అడల్ట్ కామెడీ కోసం. అలాంటి ఛానల్స్కి వెళ్ళి చేసినప్పుడు దెర్ ఇస్ స్పెసిఫిక్ ఫామ్. అవును మనం చెప్తున్నాం ఇది 18+ అండి, ఇదేం చెప్తున్నాం. అలాంటి వాటిలో నువ్వు ఒకవేళ ఆ ఫోరంలో దానికి తగ్గట్టు అంటే దాని ఏమంటారు సందర్భానుసారం మనం చేయొచ్చు. ఇక్కడ లేదు కదా, ఎందుకు దానికి కావాలని హైలైట్ చేస్తుంది. ఎందుకంటే అడ్వాంటేజ్ తీసుకొని నిన్ను ఏదో రకంగా తొక్కడానికి అని మనకు అర్థం అవుతుంది. సో నువ్వు ఇది ఆలోచించు, నువ్వు నెక్స్ట్ టైం గట్టిగా మాట్లాడు దీని గురించి చెప్పాను. ఓకే, మీరు విష్ణుప్రియ గారితో మాట్లాడారు. అయ్యో విష్ణుప్రియకి క్లియర్ కట్ సపోర్ట్ ఇచ్చాను ఆ విషయంలో. సోనియా నా దగ్గర ఎప్పుడు డిస్కస్ కూడా చేయలేదు ఈ విషయం, నాకు గుర్తు కూడా లేదు చేసినట్టు. ఒక నేషనల్ టెలివిజన్లోని ఒక అమ్మాయి డ్రెస్సింగ్ గురించి కానీ, ఒక అమ్మాయికి పేరెంట్స్ లేరు, నీకంటే ఎవరు లేరు బట్ నాకైతే ఉన్నారు చూడ్డానికి అని ఒక స్టేట్మెంట్ అంటే లైక్ హౌస్ లో అందరి ముందు ఆవిడ చెప్పడం జరిగింది. బట్ ఒక నైనిక అండ్ ఐ థింక్ ఇంకొక అమ్మాయి పేరు నాకు గుర్తు రావట్లేదు, ప్రేరణ. సో వీళ్ళిద్దరూ తప్ప వేరే ఎవరు వాయిస్ రేస్ చేయలేదు ఎందుకు అన్న ఒక పోస్ట్ నేను రీసెంట్ ఇప్పుడు చూడడం జరిగింది, ఒక 2-3 seconds బిఫోర్ చూడడం జరిగింది. అది నాకు కూడా ఈ జరిగిన విషయం కూడా మాకు తెలియదు. ఎందుకంటే కొన్ని ఆడవాళ్ళ విషయాలు అవి మా దగ్గర దాకా రావు. మేము వాటిని అందరి ముందు కూర్చోబెట్టి మాట్లాడుకునేది కూడా కొన్నిసార్లు వాళ్ళు డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా నేను ఇబ్బంది అవుతుందని నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటాను. ఓకే, సో వాళ్ళకి కొంచెం ఇదిగా ఉండొచ్చు, బట్ నాకు వాళ్ళు ఇబ్బంది పడతారని కూడా నేను వచ్చేస్తుంటాను. అట్లాంటిదే ఇది కూడా మీరు అడిగింది. అండ్ హౌస్ లోని వెళ్ళిన తర్వాత ఫుడ్ గురించి కాకుండా మీరు ఏదైనా లైక్ అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వడం కానీ డ్యూరింగ్ ద టాస్క్ టైంలో ఏదైనా ఇంజ్యూర్ జరగడం లాంటిది కానీ ఏమైనా జరిగిందా మీకు? నాకేం జరగలేదు, నాకేం జరగలేదు. నిద్ర ప్రాబ్లం ఉండింది ఫస్ట్ 2-3 రోజులు. క్లైమేట్ అదే కొత్త వాతావరణానికి డిస్టర్బ్ అవుతుంది, నిద్ర పోలేదు. తర్వాత కొంచెం నెక్ పట్టేసి ఉంది, అడ్డదిడ్డంగా డాన్స్ చేసాను ఒకసారి. ఆ డాన్స్ వల్ల నిద్ర అది మెడబట్టి 2 రోజులు అలా కొంత ఉండింది. బట్ నన్ను బాగా రక్తం మరిగేలా చేసింది మాత్రం యష్మి సంచాలక్గా చేసిన తప్పు. అండ్ అది సూపర్ మార్కెట్ కాంపిటీషన్లో మణికంఠ అండ్ సీత ఆడుతున్నప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు సరే వెళ్ళి టాస్క్ ఏంటి, పోయి కందిపప్పు ఎక్కడుంది, నెయ్యి ఎక్కడుంది, ఇవి కనిపెట్టి తీసుకురావాలి. దానికి ఏదైనా ముష్టి యుద్ధమా, కొట్టుకొని అమ్మాయి వాడు అమ్మాయి మీద పడిపోయి ఇట్లా షర్ట్ పట్టుకొని లాగేంత స్టేజ్కి వెళ్ళింది. సో మేబీ చూపించారో లేదో నాకు తెలియదు. నాకు ఆ రోజు చాలా కోపం వచ్చింది. అది సరే చాలా తెలివిగా మణి అడిగాడు అమ్మాయిని, నువ్వు ఇప్పుడు అంటే ఫిజికల్గా ఒకవేళ ఏమైనా టచ్ చేసినా నువ్వు దాంట్లో ఉమెన్ కార్డ్ ఏమైనా వాడతావా లేదా అంటే ముందుగానే అనమాట, నువ్వు వాడకూడదు అన్నట్టుగా, నీకు దమ్ము ఉంటే అలా చేస్తానని చెప్పి కొంచెం సరే అమ్మాయి పాపం ఒప్పుకుంది. ఆ అమ్మాయి ఒప్పుకుంది
ఈ వీళ్ళిద్దరి మధ్య ఒప్పుకుంది అనేది పక్కన పెడితే ఒక సంచాలకుగా ఒక ఎంపైర్గా యూ షుడెంట్ హ్యావ్ అలౌడ్. ఎందుకంటే ఇది ఇట్లా పట్టుకునేది ఒకటి ఉంది, ఇట్లా పట్టుకొని లాగేది. ఆ లాగేది ఎంత షార్ప్గా ఉంటుందంటే ఇట్ విల్ కట్ అయిపోతుంది. లేదు అన్ని చోట్ల నీట్గా చేసి పెడతారు. మహానుభావుడు ఎవడో ఆ ప్లంబర్ ఎవడో చేశాడు, ప్లంబర్ కార్పెంటర్, అది ఎంత రేకులా ఉంటుంది. ఇట్లా పట్టుకొని లాగితే అమ్మాయికి ఇక్కడ మొత్తం పట 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 అయిపోయింది. ఆ అమ్మాయి లాగితే అవ్వదు బేసికల్లీ, అమ్మాయి ఇట్లా పట్టుకుంది, వీడి ఇట్లా పట్టుకొని లాగుతుంటే నాకు ఇదే ఊళ్ళల్లో కనుక ఎక్కడైనా జరిగితే వెళ్ళి కొట్టేస్తారు, ఏం చేస్తున్నారు అమ్మాయి. అండ్ అక్కడతో ఆగక మళ్ళీ ఒక డ్రామా అనమాట. అక్కడ కెమెరా ఉంటే అక్కడికి వచ్చేసి ఇట్లా మళ్ళీ కెమెరా నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అమ్మని పట్టుకుని ఇంటికి వెళ్ళాలి. నాకు అంత అంటే డబల్ సైడెడ్ నిజంగా నీకు తప్పనిపిస్తే చేయకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి ముందు పట్టుకుంది కాబట్టి షీ డిజర్వ్స్ టు ఓపెన్ ద డోర్. వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళి ముందు పట్టుకో. అమ్మాయి వచ్చి నువ్వు పట్టుకుంటే అమ్మాయి వచ్చి పేకలేదు కదా, అమ్మాయి వెళ్ళి పట్టుకుంటే నువ్వు పీకి. అది నాకు ఫెయిర్ అనిపించలేదు, ఫెయిర్ గేమ్ అనిపించలేదు. సో ఆ విషయంలో నేను అప్పుడే ఆ రోజు రాత్రి కదా, ఆ రోజు జరుగుతున్న టైంలోనే ఆపు 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 అని చెప్పి నేను 4 సార్లు చెప్పాను యష్మికి. నాకు వాళ్ళలో ఒక రాక్షస ఆనందం అనిపించింది అన్నట్టు అనిపించింది. యష్మి కానీ ప్రేరణ కూడా వాళ్ళిద్దరికి ప్రాబ్లం లేదు, నీకెందుకు ప్రాబ్లం వస్తుంది అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంత రక్తాలు వచ్చి ఇంజెక్షన్ చేసి దాకా వెళ్తే అది ఎవరు తప్పు? ఒక సంచాలకుగా నీది తప్పు. ఫుట్బాల్లో అయినా సరే ఇప్పుడు నువ్వు ఆడుతున్నప్పుడు ఎవడన్నా సరే ఇది చేస్తే తప్పు, ఫౌల్ అని చూపిస్తాడు, ఫిజికల్గా వెళ్ళకూడదు. దేంట్లో అయినా సరే జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అబ్బాయి ఆడుకునే గేమ్స్ వేరే ఉంటాయి, అమ్మాయి ఇప్పుడు అదే అయితే అబ్బాయికి అమ్మాయికి కలిపి క్రికెట్ ఎందుకు బెటర్, ఫుట్బాల్ ఎందుకు బెటర్, కబడ్డీ ఎందుకు బెటర్? ఎందుకంటే అబ్బాయి స్ట్రాంగర్ ఫిజికల్లీ చేస్తాడండి. సో ఇప్పుడు నీకు ఇచ్చిన టాస్క్ ఏంటి? అవి కనిపెట్టే టాస్క్, అంతేగాని మీ ఇద్దరు ముష్టి యుద్ధం పెట్టే టాస్క్ కాదు కదా. హౌ కెన్ యూ అలౌ దిస్? తప్పు, నువ్వు చెప్పుండాల్సింది అని చెప్పి నేను సోనియాకి చెప్పాను, సోనియా అంటున్నాను యష్మికి చెప్పాను. ఆ యష్మికి సపోర్ట్గా వచ్చిన ప్రేరణ లేదు లేదంటే నాకు ఇద్దరి మీద సర్రమని మండిపోతుంది. అసలు తప్పు వీళ్ళది కూడా కాదు, మీదే తప్పు, మీరు చేశారు. అయింది ఇంకా సర్లే ఎందుకు పెద్ద గొడవ అని చెప్పి నేను అక్కడితో కొంతవరకు చెప్పా. ఆ తర్వాత మళ్ళీ సాక్స్ గేమ్ లో కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అని చెప్పి నేను చాలా గట్టిగా చెప్పాను. మళ్ళీ ప్రేరణనే వచ్చింది, ప్రేరణకి ప్రేరణ ఈవిడ. సో చాలా వరకు అంటే ఆ గేమ్ లో కూడా చాలా వరకు అన్ఫేర్ అన్నది జరిగింది. బగాలు కొట్టుకొని వచ్చిన పర్లేదు, అమ్మాయి పాపం విష్ణుప్రియ వెళ్తోంది, ఏమన్నా తగిలి ఎముకలు ఏమన్నా ఫ్రాక్చర్ అయితే ఫిజికల్ గా వద్దు. నేను అక్కడి నుంచి ముందు ఇండైరెక్ట్ సైగా చేస్తున్నాను, ప్రేరణని ఒప్పుకోకు. ఎందుకంటే నాకు తెలుసు ప్రేరణ ఆర్ యష్మి ఎవరు వచ్చినా కూడా ఫిజికల్ ఆపరు, అవును చూస్తూ ఉంటారు, దే విల్ ఎంజాయ్. ఓకే, అది నాకు నచ్చని క్వాలిటీ వాళ్ళిద్దరు. ఓకే, సో దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్. సో హౌస్ లో 14 కంటెస్టెంట్స్ నుంచి ఆల్మోస్ట్ ఇద్దరు వచ్చేసారు కాబట్టి మీకు ఉన్న వాళ్ళల్లో హూ ఇస్ జెన్యూన్ అండ్ హూ ఇస్ ఫేక్ అనిపించింది మీకు? నబీల్ ఇస్ వెరీ జెన్యూన్, సూపర్. సీత ఇస్ జెన్యూన్, విష్ణుప్రియ ఇస్ జెన్యూన్, ఫేక్ సోనియా గారు. ఆవిడ చేసే ఎలిగేషన్స్ డూ యూ థింక్ ఇట్స్ వర్తబుల్? అంటే లైక్ దాని వల్లే ఆవిడ ఉంటున్నారు, సర్వైవ్ అవుతున్నారు అని. ఎంతకాలం సర్వైవ్ అవుతారు అనుకుంటున్నారు? నామినేషన్ లోకి వస్తే కదా నీ దమ్ము తెలిసేది. ట్రూ, బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మళ్ళీ మేము శేఖర్ గారిని చూడొచ్చా? వ్యూ బాగున్నట్టుంది కదండి మీరు చెప్పే ఆణిముత్యాల వ్యూ, ఆణిముత్యం సూపర్, చాలా బాగుంది. నేనేమో ఒక పని చేస్తానండి, 24 hours ఎతికి దాంట్లో ఉండేవన్నీ కట్ చేసి పెడతాను. డెఫినెట్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆణిముత్యాలు అండ్ వి మిస్ యువర్ ఆణిముత్యాలు. బట్ నిజంగా చెప్తున్నాను, బట్ ఏదేమైనా సరే మీరు మనస్ఫూర్తిగా బయటకు వచ్చారు, యు ఆర్ వెరీ హ్యాపీ కాబట్టి వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ యూ ప్లీజ్ వెరీ హ్యాపీ అని చెప్పండి, we excused you అని చెప్పండి. we excused you. Thank you. Because అంటే లైక్ మీ ఫ్యామిలీ మెంబర్లో వచ్చిన న్యూ బర్న్ బేబీ ఏదైతే ఉందో, సో దానికోసం మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు మాకు అర్థమైంది కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ ఆనిముత్యాలు ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.